హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలమ్స్ కిచెన్. ఈరోజు పల్లి నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ లడ్డూలు రోజుకొకటి తిన్నా చాలు, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలానే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు అనేది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు తిరిగి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు దూరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి చిటపట్లాడుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకోవాలి. నేను ఇక్కడ రెండింటిని ఒకటే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు పల్లీలకు అనేది పొట్టు తీసుకోవాలంటే నువ్వుల్ని సపరేట్ ప్లేట్లో తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను అలానే నువ్వుల్ని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని ఇందులో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులోనే పావు కప్పు నీళ్ళని వేసి ఇదంతా బాగా కరిగేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకున్నామంటే ఈ బెల్లం పాకం అనేది తొందరగా కరిగిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 నిమిషం పాటు బాయిల్ చేసి స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం ఇందాక మిక్సీ పట్టాం కదా అందులోకే ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని అలా అయినా కూడా లడ్డూలను చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఏవైనా నలకలు ఉంటే స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నాకు నలకలు ఏం లేవు కాబట్టి నేను డైరెక్ట్గానే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా బెల్లం పాకాన్ని మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. మీరు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయినా కూడా లడ్డూల కింద చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను తయారు చేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా లడ్డూలు చేయడానికి ఈజీగా వస్తుంది. ఇలా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకొని లడ్డూలను తయారు చేసుకోవటమే. మీరు కావాలంటే చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని కూడా లడ్డూలను తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి యూస్ చేయలేదు, ఎందుకంటే నువ్వులు పల్లీల్లో నూనె ఉంటుంది కాబట్టి ఆయిలే రిలీజ్ అవుతుంది. ఇలా లడ్డూల మొత్తాన్ని తయారు చేసుకొని తీసుకోవటమే. ఇలా నట్స్తో గార్నిష్ చేసుకొని తింటే రోజుకొక లడ్డు ఎంతో హెల్తీగా ఉంటాము. అలానే మనకు జుట్టు కూడా ఊడిపోకుండా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.